ఏంటి నాన్నా? ఎప్పుడు దీపాలు వెలిగిస్తూ ఉంటావు. నీకెందుకురా దీపారాధన అంటే అంత ఇష్టం? నాన్నా, ఎవరైతే నిత్య దీపారాధన చేస్తారో వారి కర్మఫలం తొలగి మనోశుద్ధి కలిగి ఆ పరమాత్ముణ్ణి చేరుకోగలుగుతారు. ఎంత గొప్ప సత్యం చెప్పావురా. ఇంత చిన్న వయసులో నీకు ఈ విషయాలు ఎలా బోధపడ్డాయి? ఆ అబ్బాయి పిన్న వయసులోనే స్వర్గప్రాప్తి పొందడం జరిగింది. అప్పుడు కాని నాచ్నేకు ఆ రోజు బాబా టెంకాయ ప్రసాదిస్తూ బాధపడటానికి కారణం బోధపడలేదు. ఆ తరువాత నాచ్నే భార్య కూడా గతించింది. కొంతకాలానికి నాచ్నే రెండో వివాహం చేసుకున్నాడు. 3 మగ సంతానం కలిగారు. ఇప్పటికి బాబా మహాసమాధి చెంది 8 సంవత్సరాలైంది. ఆ సాయినాథుడితో గడిపిన మధుర క్షణాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ఆంజనేయ ఇంటికి నేను భోజనానికి వెళ్ళానురా. నేను వెళ్ళటం కాస్త ఆలస్యం అయ్యుంటే ఆ పిచ్చివాడి చేతిలో మన నాచినే చనిపోయి ఉండేవాడు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టడం మన సాంప్రదాయము, ఆచారము. యాండి, నేను ఆ బాబాను ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ ఆ దేవుని లీలలు మీరు చెబుతూ ఉంటే ఆ మహానుభావుడు కళ్ల ముందు సాక్షాత్కరించినట్లుందండి. బాబా, ఈరోజు దీపావళి. నీ శరణు కోరిన నన్ను, నా కుటుంబాన్ని రక్షించు తండ్రి. మహారాజ్కి జై. సరే, నేనోసారి వెళ్ళి పనిసేను కలిసి వస్తాను. ఈరోజు దీపావళి. పిల్లలు జాగ్రత్త. టపాకాయలు మతాబులని చేతులు కాల్చుకోగలరు. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలటానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తి పరచటానికి, ఇంట అష్టైశ్వర్యాలను ఆహ్వానింపచేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త 5 అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మామూలు పూజా మందిరంలో అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తి పరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి భయపెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది. ఇంత ప్రశాంతతను అందిస్తుంది.